బ్రాహ్మణుని మాటలకు తాయారమ్మ మిక్కిలి సంతసించి తాను కూడా ప్రాతకాలమున బ్రాహ్మణునితో పాటు నదికి పోయి స్నానము చేయుటకు నిశ్చయించుకునెను. అంతలో పొరుకూరికి వెళ్ళిన తన భర్తయ్యకు బంగారు శెట్టి ఇంటికి రాగా ఆమె అతనికి మాఘమాసం గురించి చెప్పి తాను తెల్లవారుజామున స్నానమునకు పోవుదునని తెలియజేశాను. భార్య చెప్పిన మాటలకు బంగారు శెట్టికి కోపం వచ్చి ఒంటి నిండా మంటలు బయలుదేరినట్టుగా పళ్ళు పటపట కొరికి, "ఒసి వెర్రిదానా, ఎవరు చెప్పినారే నీకు ఈ సంగతి? మాఘమాసం అంటే ఏంటి? స్నానమేంటి? వ్రతము దానము ఏంటి? నీకేమైనా పిచ్చి పట్టిందా? చాలు చాలు, అధిక ప్రసంగం చేసినచో నోరు నొక్కువేయదను. డబ్బును సంపాదించుటలో పంచప్రాణములు పోవుచున్నవి. ఎవరికి ఒక పైసా కూడా వదలకుండా వడ్డీలు వసూలు చేస్తూ కూడబెట్టిన ధనమును దానము చేయుదువా? చలిలో చన్నీళ్లు స్నానం చేసి పూజలు చేసి దానములు చేస్తే ఒళ్ళు ఇల్లు గుల్లయ్యి నెత్తిపైన చెంగు వేసుకుని భిక్షాం దేహి అని అనవలసిందే. జాగ్రత్త, వెళ్ళి పడుకో అని కోపగించినాడు. అర్ధరాత్రి తాయారమ్మకు నిద్రపట్టలేదు. ఎప్పుడు తెల్లారునా, ఎప్పుడు నదికి వెళ్ళి స్నానము చేతునా అని ఆతృతగా ఉన్నది. కొన్ని ఘడియలకు తెల్లవారినది. తాను కాలకృత్యములు తీర్చుకుని ఇంటికి వచ్చి ఉన్న వృద్ధ బ్రాహ్మణునితో మగనికి చెప్పకుండా నదికి పోయి స్నానము చేయుచున్నది. ఈలోగా పసిగట్టి ఒక దుడ్డు కర్ర తీసుకుని నదికి పోయి నీళ్లలో దిగి భార్యను కొట్టబోచుండగా ఆ ఇద్దరు కొంత తడు నీళ్లలో పెనుగులాడిరి. అటులు మునుగుటచే ఇద్దరికి మాఘమాస ఫలము దక్కినది. మొత్తం మీద బంగారు శెట్టి భార్యను కొట్టి ఇంటికి తీసుకొచ్చినాడు. కొన్ని సంవత్సరముల జరిగిన తర్వాత ఒకనాడు ఇద్దరికి ఒక వ్యాధి సోకినది. మరికొన్ని రోజులకు ఇద్దరు చనిపోవటచే బంగారు శెట్టిని తీసుకుని పోవటకు యమభటులు వచ్చి కాలపాసము వేసి తీసుకుని పోచుండరి. తాయారమ్మను తీసుకొని పోవుటకు విష్ణుదూతలు వచ్చి ఆమెను రథముపై ఎక్కించుకుని తీసుకుని పోవచుండరి. అప్పుడు తాయారమ్మ యమభటులతో ఇట్లు పలికెను, "ఓ భటులారా, ఏమిటి అన్యాయము? నన్ను వైకుంఠమునకు తీసుకుపోవట ఏమి, నా భర్తను యమలోకం తీసుకుపోవట ఏమి? ఇద్దరము సమానమే కదా" అని వారిని ఉద్దేశించి అడగగా, "ఓ అమ్మ, నీవు మాఘమాసములో ఒక నదిన స్నానము చేయగా నీకు ఫలము దక్కినది. కానీ నీ భర్త అనేకులను హింసించి అన్యాయముగా ధనార్జన చేసి అనేకుల వద్ద అసత్యములాడి నరకమన్న భయము లేక భగవంతునిపై భక్తి లేక వ్యవహరించినందులకే యమలోకమునకు తీసుకుపోవచున్నాము" అని యమభటులు పలికిరి.